హాయ్ అండి, వెల్కమ్ టు తేజు బ్లాగ్స్. టుడే స్పెషల్ ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 2 ఉల్లిపాయలని కాల్చుకొని పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వాటర్లో ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కడిగి అందులోకి పసుపు అండ్ ముందుగా కాల్చుకొని పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని పక్కగా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఒక కట్ట మెంతాకుని బాగా వాష్ చేసుకొని అందులో వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ చేప ముక్కలు వేగేదాకా 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక కొంచెం వేగాక రెండో సైడ్ కూడా తిప్పేసుకొని కొంచెం వేయించుకోవాలి. రెండు సైడ్లు బాగా వేగాక అందులోకి చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం వేసుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ పోసేసుకోవాలి. పులుపు తగినంత వాటర్ పోసుకొని అందులోకి సాల్ట్ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముక్క చెదరకుండా లైట్గా కొంచెం కలుపుకొని 10 మినిట్స్ మరగనివ్వాలి. దానిలోకి కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా మరగనివ్వాలి. 10 మినిట్స్ మరిగాక కొంచెం కలుపుకొని దానిలోకి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని సిమ్లో 2 మినిట్స్ కొంచెం మరగనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.